శ్రీమాత్రే నమః. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముజ్జత. ఓం శ్రీమాత్రే నమః. ఏమండి, యజ్ఞాలు చేసి యాగాలు చేస్తే అన్నీ మా పాపాలన్నీ కూడా పోతాయా? పాప ప్రక్షాళన జరగాలంటే అసలు ఏం చేస్తే మంచిది? ఏ విధంగా భగవంతునికి మనం దగ్గరగా ఉండాలి? అసలు ఇంట్లో స్త్రీలు కానీ పురుషులు కానీ ప్రతిరోజు కూడా నిత్య పూజ చేసుకుంటూనే ఉన్నాము, దీపారాధన చేస్తున్నాము. కానీ ఏంటంటే ఈ యొక్క జన్మజన్మల పాపాలన్నీ మోసుకొచ్చి ఇప్పుడు బాధపడుతున్నాము, ఏడుస్తున్నాం, నవ్వుతున్నాం. కానీ కొన్ని టెన్షన్స్ కూడా ఎక్కువ తీసుకుంటున్నాము. తర్వాత లాస్ అవుతున్నాం, కొన్ని విషయాల్లో మనుషుల్ని లాస్ అవుతున్నాం. తర్వాత ఏంటంటే పరిస్థితులు కూడా మాకు అన్ని విధాలా కలిసి రావటం లేదు. వాస్తు దోషాల, ఏం దోషాలు, అసలు ఏం చేయాలి? పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడిత అంటూ ఉంటారు కదా. మరి వ్యాధుల రూపంలో మా పాపాలు ఏమైనా వస్తున్నాయి అనుకోవడానికి అస్తమాన ఇంట్లో ఎవరో ఒకరికి అనారోగ్యం వస్తుందండి. ఏం పూజలు చేయాలి, ఏ యజ్ఞాలు చేయాలి, ఏ యాగాలు చేయాలి, అసలు ఏమిటి, ఏది మంచిది అని కొంతమంది ఎన్ని రకాలుగా ఎన్ని క్వశ్చన్స్కి ఒకటే ఆన్సర్ చెప్తాను మీకు. ఆ ఆన్సర్ ఏంటి అంటే కనుక, ఇంట్లో శ్రీచక్రం ఉందా? శ్రీచక్రం మేరువుని పూజించడం మొదలుపెట్టండి. చిన్నది తీసుకోండి, ఇంతంత శ్రీచక్రాలు వద్దు, చిన్న శ్రీచక్రం తీసుకోండి. అంగుళం మాత్రమే ఉండాలి, అంటే ఒక 2 అంగుళాలు. ఈ పెద్దవేలు వేసుకోండి, అంతకన్నా ఎత్తు ఉండొద్దు. చక్కగా అన్ని కోణాలు సరిగా ఉన్నాయా లేదా చూసుకొని పరిశీలన చేసి ఎవరైనా తెలిసిన వాళ్ళని తీసుకెళ్ళి శ్రీచక్రం తెచ్చుకొని చక్కగా దాన్ని ఆవు పాలతో శుద్ధి చేసి గుళ్ళో ఇచ్చి పూజ చేసి ఇమ్మన్నా కూడా ఇస్తారు. లేదా మీ ఇంట్లోనే ఆవు పాలతో శుద్ధి చేసుకొని తర్వాత ఏమిటంటే చక్కగా మంచిగా లలితా సహస్ర నామాలతో ఆ యొక్క లలితాదేవిని తలుచుకుంటూ శ్రీచక్రం మీద పసుపు, కుంకుమ, అక్షింతలు, పువ్వులు అన్నిట్లతోటి కూడా చక్కగా పూజ చేయండి. చేసిన తర్వాత ప్రతిరోజు నిత్యము కూడా దాన్ని ఆరాధిస్తూ ఉండండి. ప్రతి నెల కూడా పౌర్ణమి వస్తుంది కదా, మనందరికీ తెలుసు. ఆ పౌర్ణమి రోజున అవకాశం ఏమాత్రం ఉన్నా లేకపోయినా కూడా చేసుకోండి అవకాశాన్ని, అంతేగాని వదలొద్దు. ప్రతి పౌర్ణమి రోజున కూడా ఒక్క పొద్దు ఉండడం కానీ, ఉండలేకపోతే కొంచెం అల్పాహారం తీసుకుని ఉన్నా చండీ హోమం ఎక్కడ జరుగుతుందో అన్నది ఎంక్వైరీ చేసి మన పాపాలన్నీ కూడా పరిశుద్ధం కావాలంటే కలియుగంలో కలవు వినాయక తర్వాత చండీ. ఈ వినాయకుని హోమంలో, చండీ హోమంలో మనం కూర్చొని పాల్గొంటే గుళ్ళల్లో చేస్తూ ఉంటారు, అంటే సామూహికంగా చేస్తూ ఉంటారు. మనం ఇండివిజువల్గా అంత ఖర్చులు పెట్టుకోకపోతే సామూహికంగా వెళ్ళి అక్కడ కూర్చొని చక్కగా ఆ పూజలో పాల్గొని రండి. ఎందువలన అంటే కనుక ఈ శ్రీచక్ర ఆరాధన ఇంట్లో చేస్తున్నాము, అమ్మవారిని చండీగా మనం పూజిస్తున్నాము అంటే సమస్త పాపాలు కూడా దానవాలంగా నశించిపోతాయి. రాక్షసుల్ని ఎట్లా అయితే మట్టి పట్టేసిందో మన శరీరంలో ఉన్నటువంటి కామ, క్రోధ, మద, మోహ, లోభ, మాత్సర్యాలన్నింటినీ కూడా అమ్మవారు తుడిచిపెట్టేస్తుంది. యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తత్వే 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 నమో నమః. యా దేవి సర్వభూతేషు లక్ష్మీరూపేణ సంస్థిత నమస్తత్వే 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 నమో నమః. యా దేవి సర్వభూతేషు మాయారూపేణ సంస్థిత నమస్తత్వే 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 నమో నమః. ఆవిడే నిద్ర రూపంలో ఉంది, ఆవిడే మాయా రూపంలో ఉంది, ఆవిడే శ్రద్ధ రూపంలో ఉంది, ఆవిడే జ్ఞాన రూపంలో ఉంది, ఆవిడే వృత్తి రూపంలో ఉంది, ఆవిడే స్మృతి రూపంలో ఉంది, ఆవిడే సర్వగామినిగా ఉంది. ఇది ఇందుగలడు అందులేడని సందేహము వలదు చక్రి అన్నట్టుగా అమ్మ లేనటువంటి ఇల్లు లేదు, అమ్మ లేనటువంటి స్థానము లేదు. అమ్మ మనందరిలోనే కూడా తిరుగాడుతుంది. తన స్వస్వరూపాలను చూసుకొని అమ్మవారు ఎప్పుడు సంతోషిస్తూ ఉంటుందట. అందువలన మనం శ్రీచక్రం ఇంట్లో పెట్టుకునేటప్పుడు మనం ఓం హ్రైం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అని కుంకుమ వేస్తూ రోజు 5 చిటికలు వేయండి చాలు. విపరీతంగా అలా కుంకుమ ధారాళంగా వేయాలని ఏం లేదు.
5 చిటికెలు తీసి ఈ వేలు వద్దు చక్కగా వేయండి. వేస్తే కనుక తప్పనిసరిగా మీ ఇంట్లో మీకు జన్మ జన్మల నుంచి వచ్చినటువంటి పాపాలే కాదు, ఇప్పుడు మనం చేసి ఈ జన్మలో చేసుకున్నవి కాదు, ఏ విధంగా అయినా సరే మనకి లక్ష్మీ కటాక్షం రాకపోయినా లక్ష్మీ కటాక్షం రావడానికి మన గుమ్మం భగవంతునికి ఎప్పుడు కూడా వెల్కమ్ చెబుతూ ఉండేలాగా మీరు గుమ్మాన్ని కూడా పసుపు కుంకుమలతో అలంకరిస్తూ ఉండండి. ప్రతిరోజు ప్రొద్దుట సాయంత్రం దీపారాధన చేయండి. తప్పనిసరిగా యజ్ఞయాగాది కర్మలు ఈ కలియుగంలో అంతవరకు ఆచరించలేకపోయినా పూర్వజన్మ సంస్కారాన్ని బట్టి ఈ జన్మలో మనకి ఇంత మంచి జన్మ మానవ జన్మ ఇచ్చాడు భగవంతుడు కాబట్టి 84 లక్షల జీవరాశుల్లో ఉత్తమమైనటువంటి జన్మ ఎత్తిన మనం శరణు వేడండి. శ్రీచక్రపురమందు స్థిరమైన శ్రీలలిత పసిడి పాదాలకు నీరాజనం, నా తల్లి పసిడి పాదాలకు నీరాజనం అని అమ్మవారిని పూజించండి, సేవించండి, హారతి ఇవ్వండి. పొద్దున్న సాయంత్రం కూడా తప్పనిసరిగా మీకు ఏ డౌట్ ఉన్నా పిల్లల విషయంలో కానీ పెద్దవాళ్ళ విషయంలో కానీ వివాహాల విషయంలో కానీ ఈ శ్రీచక్ర ఆరాధన ఎవరైతే చేస్తారో తప్పనిసరిగా అన్ని విధాలా కూడా మీకు పరిపక్వమైనటువంటి పరిస్థితికి పెడతారు. ఏది కూడానండి గుర్తుపెట్టుకోండి, ఏది కూడా అసాధ్యం లేదు, అన్నీ సుసాధ్యాలే. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని అమ్మవారిని పూజించండి, సేవించండి. జన్మలవన్నీ కూడా భుజాన్ని వేసుకుని వచ్చాం, అన్నీ కూడా విసర్జించేద్దాం. జై శ్రీ మాత్రే నమః.